హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ప్రజెంట్ మనము కడప జిల్లా కాజీపేట దగ్గర ఉన్నటువంటి శ్రీ నగేష్ కొండ దగ్గర ఉన్నమాట. సో వాడుక భాషలో మనకి అందరూ కూడా నగేష్ కొండ నాగేష్ కొండ అంటుంటారు. అలాగే ఇక్కడికి వచ్చేసి శ్రీ గౌరీ గంగా సమేత నాద నాగేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ పేరు అనమాట. ఈరోజు అయితే మేము ఇక్కడికి అనుకోకుండా రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ కార్తీక మాసాలు అయినందువల్ల ఇక్కడ రెడ్లు విల్లు కాపులంతా కూడా వనభోజన కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తున్నారనమాట. అందుకే రద్దీగా ఉంది. అయితే మేము తీయాలని వచ్చినాం కానీ ఇక్కడైతే భక్తులు రద్దీగా ఉన్నారు. మాకు క్యాప్చర్ అయిన కాడికి మేము అంతా కూడా తీసినాము. కానీ చరిత్రలోకి వెళ్తే పూర్వం ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఒక లింగాన్ని ప్రదర్శించినారంట. ఆ లింగాన్ని ప్రదర్శించి స్వామిని వేడుకున్నప్పుడు సాక్షాత్ అక్కడ స్వయంగా శివలింగ రూపంలో శ్రీ గౌరీ గంగా సమేత నాద నాగేశ్వర స్వామి అని చెప్పేసి స్వామివారు అక్కడ వెలిసి, అలాగే గంగా ఇప్పుడు మనకి శంకరుడు భార్య ఈశ్వరుడు భార్య గంగ ఉంటుంది కదా, ఆ గంగ ఎక్కడికి కూడా ఇంకిపోకుండా ఒక బావి కూడా ఉందన్నమాట. ఇక్కడే ఆ బావి అనేది ఎప్పటికీ ఇంకిపోదన్నమాట. మనకి ఎంత ఎండాకాలం వచ్చినా ఎంతటి కరువు కాలం వచ్చినా కూడా ఆ బావి ఇంకిపోకుండా ఉంటుంది. చాలామంది భక్తులు అక్కడ నీళ్లు కూడా తీసుకెళ్తుంటారు, తాగినా చాలా మంచిదని చెప్పేసి. సో వీలైనంత వరకు మనం అంతా కూడా క్యాప్చర్ చేసినాము. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. సో మిగతా విషయాలు మనం ఇక్కడ 800 మెట్లు ఉన్నాయన్నమాట. 800 మెట్లు ఎక్కి మనం కొండ పైకి అయితే వెళ్ళాలి, ఓకేనా. లెట్స్ గెటింగ్ అవర్ వీడియో. మొత్తం 800 మెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనం ప్రస్తుతానికైతే ఒక 100-150 మెట్లు ఎక్కినాము. ఇక్కడ ఏంటంటే చరిత్ర, ఈ కొండకు నాగేష్ కొండ అని పేరు. అలాగే ఇక్కడ ఒక గుండు రూపంలో ఒక బావిలో నుంచి బుగ్గ అనేది పుట్టిందనమాట. ఆ బావిలో నుంచి నీరు ఎప్పటికి కూడా ఇంకిపోకుండా అలాగే వస్తుంటాయి. భక్తులు ఆ నీటిని తోడుకొని తాగే ప్రయత్నము, అలాగే స్నానం చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో అది వదిలేసి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా ఎక్కాలన్నమాట, మొత్తం 800 మెట్లు. మనం పైకి వెళ్ళి మాట్లాడుకుంటూ చెప్పుకుందాం కండి. न च प्राणसंज्ञो न वै पंचवायु न वा सप्तधातुर्न वा पंचकोश न वा पाणिपादं न चोपष्टपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहो न मे वै मदो नैव मात्सर्यभाव न धर्मो न चार्तो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं
అలాగే రోడ్డు మార్గం ఉంది అనమాట. ఇక్కడ భక్తులు వచ్చేవారు ఏదైనా మొక్కుబడి ఉన్న భక్తులు కాలినడకని వచ్చే మార్గం ఇది. అక్కడ చూసినామంటే డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి మనకి రోడ్డు మార్గం బైక్ కానీ కార్ కానీ అట్లా వెళ్ళొచ్చు హాయ్ బాయ్. ఇప్పుడు సగం దూరం అయితే వచ్చినాము. అలాగే వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ అనమాట పొద్దుటూరు నుంచి. తమను చెప్పేంతవరకు మనకు తెలియదు. ఏం పేరు నాన్న? సంజయ్ పొద్దుటూరు. నమే మృత్యుశంకా నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం. మొత్తానికి అయితే పైకి వచ్చేసినాం అనమాట. ఇంకెక్కువ దూరం లేదు మనకు, అంతా జస్ట్ ఒక 10-15 మెట్లు ఉన్నాయి పైకి పోవడానికి. ఈరోజు వచ్చేసేసి ఇది కార్తీక మాసం కదా నడిచేది. వీళ్ళు కాపులు రెడ్లు అనేసి వనభోజనం మాదిరి ఇక్కడ అన్నదానం జరిపిస్తున్నారు అనమాట. సో అందుకే మొత్తం అంతా కూడా ఇంత రద్దీగా ఉంది. అలాగే కార్తీక మాసం కాబట్టి భక్తులందరూ కూడా వస్తున్నారు అనమాట. సో పైకి వెళ్ళేసేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గుండు నుంచి మనకి ఎప్పటికి కూడా కన్యతీర్థంలాగా ఎప్పటికీ నీరు అనేది బుగ్గ పుట్టేసేసి ఆ గుండెలో నుంచి బాయిలో నుంచి వస్తూ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా చరిత్ర గురించి అక్కడ పూజారులు కానీ వాళ్ళన్నీ ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మిగతా విషయం మనం అక్కడ మాట్లాడుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. పైకి అయితే వచ్చేసిన ఇప్పుడు కొండపైకి ఇక్కడ చూపిస్తాం. మొత్తం అంతా కూడా జనాలు ఎంత రద్దీగా ఉందో ఇక్కడ చూడండి. మొత్తం అంతా కదా కొండ ఎక్కి భక్తులందరూ కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారు అనమాట. రండి. ఇక్కడ నాగులకు టెంకాయలు కొడుతున్నారు. ఇక్కడ చూడండి చూపిపో. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా నాగులకు టెంకాయలు కొడుతున్నారు అనమాట. మొత్తం 3 విగ్రహాలు ఉన్నాయి మనకు. నాగులకు కొడుతున్నారు అనమాట టెంకాయలు మొత్తం. చూడండి కర్పూరాలు వెలిగించి దీపాలు వెలిగించి కార్తీక దీపాలు చూడడానికి భలే ఉంది కదా. అలాగే అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చూడండి. అక్క ఇక్కడ ఏ దేవుడు అక్క? ఇక్కడ ఏ దేవుడు? శివుడా బావా? అక్కడ ఎదురుగా శివుడు అనమాట ఉండేది. ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు. न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादं न चोपष्टपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. ఫ్రెండ్స్ ఇందాక చెప్పినాం కదా మనము గుండులో నుంచి మనకి జల పుట్టిందని చెప్పేసి. సో అక్కడే అనమాట. నీళ్ళు ఎప్పటికి ఇంకిపోవు. మేబీ ఆ నీళ్ళే ఇక్కడ మనకి కడుక్కోవడానికి అందుకు యూజ్ చేస్తున్నారు అనుకుంటా. ఒకసారి మనం వెళ్ళేసి చూద్దాం రండి. ఇక్కడ టెంకాయలు అంతా కూడా కొడుతున్నారు. అదే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కొడుతుంటారు అనమాట లోపలికి. ఇక్కడ చూడండి అబ్బా, మొత్తము వాటర్ పైప్ వేసేసినారనమాట తాగేదానికి. అందుకు
ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా. ఇక్కడ లోపల చూడండి, ఈ నీళ్ళు ఎప్పటికీ ఇంకిపోవంట. ఎంత కరువు వచ్చినా, ఎంత ఎండల కాలం వచ్చినా కూడా ఇక్కడ నీళ్ళు మటుకు ఇంకిపోవని చెప్పేసి అది దేవుని మహిమని చెప్పుకోవచ్చు మనము. నీళ్ళు కూడా కన్నెగానే ఉన్నాయి చూడండి. పైన ఆకు అంతా పన్నది కానీ నీళ్ళు కూడా చూడండి పైన మనకు లోపల చూడండి ఎట్లున్నాయి, అట్లా కన్నే కనబడుతున్నాయి నీట్గా. ఒకసారి నీళ్ళు తాగి ట్రై చేద్దాం. తీయ ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు అయితే తీయంగా ఉన్నాయి బా, మన మినరల్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి. न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादं न चोपष्टपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं न मे द्वेषरागो न मे लोभमोहो न मे वै मदो नैव मात्सर्यभाव न धर्मो न चार्तो न कामो न मोक्षः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కొండ మీద ఉన్నాం కదా, నగేష్ కొండ, నాగేశ్వర స్వామి కొండ అంటారు. ఈ చరిత్ర గురించి మనకు తెలిసి చెప్పాము. ఇంకా తెలియదు అని ఉంటే స్వామివారి మాటలు తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి సార్, మీ పేరు ఏంటి, స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారు, చరిత్ర ఏంటి? నా పేరు చంద్రశేఖర్ స్వామి. ఇక్కడ స్వామివారు అనేది కార్తీకాలప్పుడు, మన కార్తీక మాసం అప్పుడు నాగమునులు స్వాములు పైన కోనేరులో మునిగి మానవ రూపం దాల్చి వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు స్వామి. ఈ స్వామి మనకు స్వయంభూ గెలిచినాడు. మనకి స్వామికి చూస్తే మనకి జంజం అనేది ఉనక కనపస్తుంది స్వామి. జంజం ఉంటుంది, అట్లే నాగపడగలు మాదిరి ఉనక ఉంటుంది స్వామి. ఈ స్వామికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నాగదోషాలు ఏమన్నా ఉన్నా ఉనక చేపించుకున్నా ఉనక పోతుంది స్వామి. ఇక్కడ వెలిసినది గంగా గౌరీ సమేత నాదేశ్వర స్వామి. స్వామి అంటే అక్కడ అమ్మవారు పక్కన ఉండేది అమ్మవారు గంగా గౌరీ అమ్మవారు. మనకి పైన నీళ్లు మనం కాళ్ళు చేతులు అనుకునేది గంగా. ఆ నీళ్ళు ఎప్పటికీ ఇంకిపోంటారు. నిజమే స్వామి. అది ఏ కాలమైనా ఉనుక ఆ కోనేళ్ళు వచ్చేసి నీళ్ళు అయితే ఇంకిపోవు స్వామి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉత్సవాలు అనేది జరుగుతుంటాయి స్వామి? అది పురాతనం నుంచి స్వామి. అది మన నుంచి జరుగుతుంది, చాలా కాలం నుంచి స్వామి. అది ఉనుక ఇక్కడ సాములు భక్తులు వచ్చి గేట్లు వేసిపోయి మళ్ళీ పొద్దున వచ్చే కల్లా గేట్లు అనేది ఉండవు స్వామి. ఎందుకంటే ఈ నాగమునులు మానవ రూపం దాల్చి పూజ చేసుకోవడానికి ఇబ్బంది అని స్వామివారు ఈ గేట్లని తన్నుతే మనకి ఎదురుగుండే చెరువులు అనేది పడతాయి స్వామి. ఆ గేటు ఆనవాళ్ళ కనుక మనకి ఆ చెరువు ఎండిపోయినప్పుడు అనేది కనస్తుంది స్వామి. అది స్వామి. ఇక్కడ అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మునులు అనేది ఇక్కడ తపస్సు చేసుకుంటాను ఒకప్పుడు. మనకి నేలమట్టం ఉంది కదా స్వామి, నేలమట్టంలో చేస్తున్నారు అనేది ఒక చరిత్ర స్వామి. ఇప్పుడు స్వామి ఉండడం కూడా కొంచెం కొండ గుహలో కింద ఉన్నట్టుంది. అప్పటి నుంచి మనకి కోనేరు ఉనుక ఉండేది, మనకి మట్టి ఉంటే ఊట అనేది ఉడుతుంది. మట్టి ఉనుక కాదు స్వామి, మనకంతా కొండ రూపంలోనే ఉంది కాబట్టి అది ఉనుక ఎట్లా వస్తుంది అనేది ఉనుక మనకు గునుక అర్థం కాదు స్వామి. ఎప్పటి నుంచి అయితే నీళ్లు మటుకు ఇంకిపోవు, ఎప్పటికీ అలాగనే ఉంటాయి స్వామి. ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు ఏ టైంలో జరుగుతుంటాయి స్వామి? కార్తీక మాసము శివరాత్రికి ఎక్కువ స్వామి ఇక్కడ.
అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినారు కదా. సో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు అనమాట ఈ కొండ మీద. అలాగే ఆ మునులు ఋషులు తపస్సు చేసుకునేప్పుడు ఇక్కడ స్వామివారు వెలిసారని చెప్పేసి శ్రీ గంగా గౌరీ సమేత నాగేశ్వర స్వామి కదా, నాద నాగేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ పేరు అనమాట. నగేష్ కొండ అని కూడా అంటుంటారు, నగేష్ కొండ అని కూడా అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి వెలుగులోకి రాని ప్రదేశాలు ఏ ఉన్నా కూడా మనకి కేవ్స్ కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, ఏ ఉన్నా కూడా మన ప్రాంతంలో తెలియజేస్తానని కోరుకుంటున్నాను. ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాకా దస్తగిరి. లవ్ యూ ఆల్. బాయ్. न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न च